శత్రువులు ఉండడానికి కారణం ఏంటిది? ఎందుకు శత్రువులు ఉండాలి? దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. మనకు వ్యతిరేకంగా శత్రువులు ఉండడం అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అనివార్యము. కంపల్సరిగా శత్రువులు ఉంటారు. వీళ్ళకు 5 రకాల శత్రువులు ఉండొచ్చు. నీకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నారేమో, లేకపోతే ఇంకా ఒకవేళ తక్కువగా ఉన్నారేమో. శత్రువులు అనేటువంటిది అనివార్యం, ఇన్ఎవిటబుల్, కాదనలేని సత్యము. కాదనలేని సత్యం. చిన్న చీమకు శత్రువులు ఉంటారు, పెద్దదైనటువంటి ఏనుగుకు శత్రువులు ఉంటారు, ఇప్పుడిప్పుడే పుట్టినటువంటి బిడ్డకు శత్రువులు ఉంటారు, పెద్ద వయసులో ఉండే వారికి శత్రువులు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళకు శత్రువులు ఉంటారు, పెళ్లి అయిన వాళ్ళకు శత్రువులు ఉంటారు, లేకపోతే దేవుని భయభక్తులు కలిగిన వారికి శత్రువులు ఉంటారు, దేవుని భయభక్తులు లేని వారికి శత్రువులు ఉంటారు. శత్రువులు ఉండడం అనేటువంటిది ఆశ్చర్యం కాదు. శత్రువులు ఉంటారు. ఫస్ట్ వి మస్ట్ నో దట్ దేర్ విల్ బి ఎనిమీస్ యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ యొక్క భూమండలం పైన మనం జీవించినంత కాలం శత్రువులు ఉండి తీరుతారు. శత్రువులు ఉండి తీరుతారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? ఎవ్వరు లేరు. భూలోకంలో ఇద్దరు ఉన్నారు, ఆదాము హవ్వ. ఎవరున్నారు వారికి శత్రువు? మామూలుగా మనం ఎవ్వరు లేరు శత్రువు ఎవ్వరు లేరు. అబ్బా, వీళ్ళు ఎంత అదృష్టవంతులండి. ఒకసారి ఉమెన్స్ మీట్లో చెప్పాను, హవ్వకు వంట చేసే పని లేదు, ఆదాముకు ఉద్యోగం చేసే పని లేదు. దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్. తినడం, తిరగడం, ఏముంది కదా లైఫ్. తింటారు, నచ్చింది తింటారు, నీళ్లు తాగుతారు, ఆ తర్వాత దే విల్ రోమ్ హియర్ అండ్ దేర్. సాయంత్రం పూట దేవుడు వస్తానే క్వశ్చన్ చేస్తారు, దేవుడు జవాబు ఇస్తాడు. దేవునితో పిచ్చాపాటి. ఏముంది లైఫ్ కదా, తినడము, తిరగడము, ఉద్యోగంలే, చదువులే, ఎగ్జామ్లే, థంబ్ ఇంప్రెషన్స్ లేదు, ఫేస్ ఏమీ లేదు. ఎంత జాలీ లైఫ్ అండి. ఎవరైనా చూస్తే అంటారు వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్. కానీ అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. సాతాను ఎంటర్ అయిపోయాడు శత్రువుగా. శత్రువులు ఖచ్చితంగా ఉంటారు, మర్చిపోతుంది. ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. అందరికంటే గొప్ప ప్రార్థన పరుడు యేసుప్రభువే కదండి. 40 రోజులు ఉపవాసం ఉండి యేసుప్రభు ప్రార్థన చేశాడు. యేసుప్రభు ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. యేసుప్రభు సమాధి దగ్గర నిలబడితే సమాధిలో ఉన్న శవం నడుచుకుంటూ బయటికి వచ్చింది. యేసుప్రభు ప్రార్థన ఎలాంటి తెలుసా? లాజరు బయటికి రా అంటే ఆ ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచింది? లాజరు ఆత్మ ఎక్కడ ఆత్మలోకంలో ఉంటే ఒక్కసారి ఆత్మలోకంలో ఉన్న లాజరుకు వినపడింది. లాజరు యొక్క ఆత్మ పరిగెత్తుకుంటూ లాజరు శరీరంలోనికి వచ్చింది, నడుచుకుంటూ బయటకు వచ్చాడు. మామూలు ప్రార్థనా పరుడు కాదు యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభుని అడుగుదాం, ప్రభువా 40 రోజులు మంచినీళ్ళు ముట్టకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నావే, ఫస్ట్ నీకు వచ్చింది ఏంటి? ఉపవాస ప్రార్థన తర్వాత శత్రువైన సాతాను. ఏదైనా తోటలో శత్రువే, ఇశ్రాయేలు ప్రజలు ఎదుట శత్రువులే. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనా పరుడైన యేసు ప్రభువుకు ఎదురైనటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటిది? శత్రువైన సాతాను. అంటే there is always enemies around us. కంటికి కనబడేనైనా కంటికి కనబడనటువంటి శత్రువులైనా మనకుంటారు. నెంబర్ 1, ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎప్పటికి కూడా శత్రువులు లేని జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది శత్రువులు కలిగినటువంటిదే. అసలు శత్రువులకు కారణం ఎవరు తెలుసా? మానవుడే. శత్రువు లేకుండా ఎప్పుడు ప్రభువుతో వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం లేకుండా ఉండేటువంటి కుటుంబంలోనికి వీళ్ళే సాతానుని ఆహ్వానించారు. సాతాను ఎప్పుడైతే భూలోకానికి వచ్చాడో వైరం అనేటువంటిది ఏర్పడింది. శత్రుత్వం ఏర్పడింది. శత్రుత్వానికి బీజం పాపము ద్వారా ఆదాము హవ్వలు వేశారు. అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. శత్రుత్వం అనేటువంటిది ఉంటుంది. శత్రువులు ఉంటారు. ఈ సందేశం చెప్పడానికి చర్చిలోకి వచ్చి రావాలన్నా మాకు తెలియదు. శత్రువులు ఉంటారనేది మాకు తెలుదా? ఎస్. కానీ ఎందుకుంటారు శత్రువులు? ఇశ్రాయేలు ప్రజల ఎదుట 5 రకాలైన శత్రువులు. యేసు ప్రభు ఎదుట సాతాను, ఆదాము హవ్వల ఎదుట సాతాను, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల ఎదుట సాతాను. వై దేవుని బిడ్డలారా, వై ద ఎనిమీస్ విల్ బి అరౌండ్ us? ఎందుకు మన చుట్టూ శత్రువులు ఉంటారు? మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను. శత్రువులు దేవుని ప్రణాళికలో భాగమే. ఎనిమీస్ ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో శత్రువులు కూడా ఉంటారు. అది ఎన్నడూ మర్చిపోకూడదు.
నీతో శత్రువులు ఉండడం వాస్తవమే, కానీ దేవుని యొక్క ప్రణాళికలో శత్రువులు ఉంటారు. శత్రువులను వాడుకుంటాడు దేవుడు, శత్రువులను వాడుకుంటాడు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు 17వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఎందుకు ఫరో బయలుదేరుతుండగా దేవుడు ఆపలేదు? సైన్యం బయలుదేరుతుండగా ఆపలేదు? రథాలు బయలుదేరుతున్న వారి రథ చక్రాలు ఊడిపడకుండా ఎందుకు చేశాడు? వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వచ్చేసారు, వీళ్ళని ఇంకా అటాక్ చేయబోతున్నారు. ఎందుకంత? దేవుని బిడ్డలారా, దే ఆర్ ఇన్ ద ప్లాన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దైవ ప్రణాళికలో శత్రువులు కూడా భాగమే. శత్రువులను కూడా దేవుడు వాడుకుంటాడండి. నీ మిత్రులను వాడుకోవడం నువ్వు వినింటావు, లేకపోతే కాకిని వాడుకోవడం, కాకోలంలో వాడుకోవడం నువ్వు వినింటావు. నక్షత్రాన్ని వాడుకుంటాడు దేవుడు, దేన్నైనా వాడుకుంటాడు. గాడ్ ద బొమ్మను కూడా వాడుకుంటాడు. గాడ్ కెన్ యూజ్ ఈవెన్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులను వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆయన పేరేంటి తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అన్నిటిపైన శక్తి కలిగి, ఈవెన్ ఆన్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల పైన కూడా ఆయన అధికారం ఉంది. నీ శత్రువులను తన ప్రణాళికలో పావులుగా వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులు ఎందుకు మీ దగ్గరికి వస్తుంటే అడ్డుకోలేదు తెలుసా? వాళ్ళు వచ్చిన తర్వాత దేవుని ప్రణాళికలో మీరు ఒకటి చూస్తారు, అదేంటంటే మహిమ. హల్లెలూయా. దేవుని బిడలంగా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ వీఆర్ ఇన్ ద గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళికలో మనం ఉండగా, పరిశుద్ధంగా ఉండగా, గాడ్ విల్ యూజ్ ఈవెన్ ఎనిమీస్. దేవుడు మన శత్రువులను వాడుకుంటాడు. అసలు ఎందుకు వచ్చారు శత్రువులు? మొదటి భాగం దేవుని ప్రణాళికల భాగం. ఏం ప్రణాళిక ఉంది? 14వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి. ఐగుప్తులకు చేసిన కార్యం అంటే శత్రువులకు దేవుడు చేసిన కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఏం చూశారు? ఎర్ర సముద్రం నుంచి వీరు దాటిన తర్వాత వాళ్ళు కూడా బయలుదేరారు. వీళ్ళైనా బయలుదేరేది, మేము కూడా బయలుదేరుతామని అందరు ఐగుప్తులు సైన్యం, ఫరో మొత్తం అందరు సముద్రంలోకి వచ్చారు. ఇక వాళ్ళని కలుసుకోబోతున్నారు. దేవుడు అన్నాడు, సముద్రమా ఇంకా కలుసుకో, చాలు, ఇందాక విడిపోయావు కదా. దేవుని యొక్క అద్భుతం ఏ రకంగా ఉంటుంది తెలుసా అండి? చీల్చడానికి గాలిని వాడుకున్నాడు, కలపడానికి గాలిని వాడుకోలే. దేవుడు అనుకున్నాడు, నౌ క్లోజ్. దేవుని యొక్క అద్భుతాలు ఊహించలేం. ఎప్పటికీ ఒకే రకంగా దేవుడు అద్భుతాలు చేయడు. ఇది అన్నడు మర్చిపోవద్దు. నీ యొక్క మొదటిసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జరిగిన విధానంలో ప్రతిసారి ప్రభు చేయడు. గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ మెథడ్స్. అందుకే నేను దేవునికి పెట్టుకున్న ఒక పేరు ఏంటి అంటే, మన దేవుడు హీఈస్ నాట్ ఎ ఫోటోస్టాట్ గాడ్. అంటే ఒకటి చేస్తే అదే రకంగా అన్నీ చేస్తాడు అనుకోవద్దు. గాడ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ వేస్. దేవుడు ఈ యొక్క ఐగుప్తీయులను ఆ సముద్రంలో ముంచేసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తాడు, అసలు ఎందుకు ఈ ఐగుప్తీయులు శత్రువులు వచ్చారు తెలుసా? 31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఎందుకు శత్రువులు తీసుకొచ్చాడు తెలుసా? మోషే అంటే ఎవరో వాళ్ళకి అర్థం చేసుకోవడానికి, దేవుడు అంటే ఎవరో వాళ్ళు అర్థం చేసుకోవడానికి. దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఉండేటువంటి శత్రువులు ఎందుకోసం తెలుసా? టు నో హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో మరింతగా నీకు అర్థం అవడానికి. నీ జీవితంలో శత్రువుల ఎదుట శత్రువునే కాదు నువ్వు చూసేది, ఆ శత్రువును దేవుడు అనుమతించినప్పుడు కాముగా ఎందుకుంటాడు తెలుసా? ఆ శత్రువుల వెనక దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. నేనెవరో నీకు అర్థం కావాలి. రెండవదిగా, సేవకుడు అంటే నీకు ఎవరో అర్థం కావాలి. నేను నడిపించే సేవకుడు అంటే ఎవరో నీకు అర్థం కావాలి. చాలా సందర్భాల్లో ఆదివారం చర్చికి వచ్చి వాక్యం మీద వెళ్ళిపోతుంటావు. యూ వాంట్ బిలీవ్ యువర్ గాడ్ సర్వెంట్. నీ దేవుని సేవకుని నువ్వు అర్థం చేసుకోలేవు. కానీ వెన్ యూ గో త్రూ ఎ సిచ్యువేషన్, వెన్ ఎనిమీస్ ఆర్ అరౌండ్ యూ, శత్రువులు నీ చుట్టూ ముట్టినప్పుడు, శత్రువులు నీ పైన దాడి చేస్తున్నప్పుడు, then you can understand who is your God and who is your God servant. నీ దేవుడు ఎవరు, నీ సేవకుడు ఎవరో నీకు అర్థమవుతుంది. మోషే అంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఆ గొర్రెలు కాసుకునే మోషే, నరహంతకుడైన మోషే, నోటి మాంద్యం కలిగిన మోషే మామూలు వ్యక్తి. కానీ ఎర్ర సముద్రం దగ్గర అర్థమైపోయింది హూ ఈస్ మోసెస్. మోషే ఎవరో అర్థమైంది. దేవుని బిడలారా, నీ జీవితంలో సమస్యలు దేవుడు, శత్రువులు దేవుడు ఉంచి నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటి తెలుసా? నో యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో తెలుసుకో. చీల్చడానికి మొదట గాలిని వాడుకున్నాడు, కలపడానికి గాలిని వాడుకోలే. గాడ్ సింప్లీ క్లోజ్ దట్ వన్.
దేవుడు ఒకటి తెరిచాడు, ఒకటి మూసాడు. తెరిచే విధానం ఒకటి, మూసే విధానం ఒకటి. యువర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్కంపారబుల్ గాడ్. ఎవరితో పోల్చలేవు. ఎందుకు తెలుసా? ఆయన చేసే కార్యాలు మామూలుగా ఉండవు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధం చేయాలంటే వాళ్ళతో ఎంతకాలం పట్టేదండి? అసలు యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర ఏమున్నాయి? మన భాషలో చెప్పాలంటే ఇంట్లో వండుకునే సామాన్లు, బట్టలు, పశువులు తప్ప ఏమున్నాయి? దాంతో యుద్ధం చేస్తారా? యుద్ధం చేయలేరు. యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర జీరో కెపాసిటీ. కానీ వాళ్ళు యుద్ధ సన్నద్ధులు, రథాలు, రౌతులు, గుర్రాలు, అమ్మో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎవరు తెలుసుకోవాలంటే, దేవుడు అనుకోండి, మీ దగ్గర ఏమీ లేవు కదా, మీ దగ్గర ఏమీ లేదు కదా. ఇప్పుడు నా మహిమను నేను చూపిస్తా. ఏంటి ఆ మహిమ తెలుసా? యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ స్టిల్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ విక్టోరియస్ లైఫ్. నీ దగ్గర ఏమీ ఉండదు. దేవుని యొక్క స్ట్రాటజీని మనం అర్థం చేసుకుంటే సంతోషిస్తామండి. అందుకే 400 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఏ రోజన్నా పాట పాడారా? ఆహా. కానీ ఎప్పుడైతే అద్భుతాన్ని చూశారో దేవునికి పాట పాడడం ప్రారంభించారు. అంటే ఇందాక మనం కూడా పాట పాడుకున్నాం కదా, పాటే రాని నాకు పాటనిచ్చావు. ఎందుకు ఇచ్చావు తెలుసా? బికాస్ ఐ హ్యావ్ సీన్ యువర్ మిరకల్స్. ఇశ్రాయేలీయులు ఎందుకు దేవుని స్తుతించారు తెలుసా? ఎందుకంటే ఆ శత్రువులను బట్టి వాళ్ళ ఒక స్తుతి, ఆ శత్రువులను బట్టి దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమైంది, ఆ శత్రువును బట్టి దైవ సేవకుడు ఎవరో అర్థమైంది. మోషే అంతవరకు హీ వాస్ ఎ కామన్ మ్యాన్. అందరు ఇశ్రాయేల్ లాగా ఒక వ్యక్తి అని అనుకున్నారు. కానీ వాళ్ళకు ఆ రోజు తెలిసింది మోషే మామూలు వ్యక్తి కాదు. మోషేను దేవుడు ఎన్నిక చేశాడు. వై? ఎనిమీస్. అర్థం చేసుకోండి. ఒకటి, టు నో హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడెవరో నీకు తెలియడానికి, ఒక్కొక్క రకమైన శత్రువు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడెవరో నీకు అర్థమవుతుంది. రెండవదిగా, వెన్ యూ ఫేస్ ఎనిమీ బ్యాచ్, శత్రువును ఎదుర్కొని నీకు అర్థమవుతుంది నీ సేవకుడు కూడా ఎలాంటి వాడు, నీ పాస్టర్ ఎలాంటి వాడు, నిన్ను నడిపించే నాయకుడు ఎలాంటి వాడు అర్థమవుతుంది. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే 6 o'clock నా ఫోన్ రింగ్ అయిందండి. ఎవరు అని చూస్తే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. అంకుల్ ప్రైజ్ లాడ్ అమ్మా. ఎవరమ్మా? పలానా వ్యక్తిని. చెప్పమ్మా. నిన్న మా అమ్మ చనిపోయింది అంకుల్. అవునా? ఎలా చనిపోయింది? బాగలేక చనిపోయింది. ఒక్కసారి 8 సంవత్సరాల కిందట ఆమె చచ్చిపోయే పరిస్థితుల్లో పరిచర్యకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను ముడితే ఆమె స్టేజ్ పైకి వచ్చి చచ్చిపోయేటువంటిది ఆమె. డాక్టర్స్ చెప్పారు 1 week నో మోర్. దేవుడు బ్రతికించాడు. ఆ తర్వాత సంఘమంతటికి వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారు. దేవుని దగ్గర క్రమంగా వచ్చేవారు. మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోయారు. చాలాసార్లు కనపడినప్పుడు నేను హెచ్చరించాను, ప్రార్థనకు రావాలి. తర్వాత వాళ్ళ బంధువులను అడిగాను, ఎందుకు వీళ్ళు ప్రార్థనకు రారు? వాళ్ళు చెప్పినటువంటి మాట, ఈ దేవుని దగ్గరకు వస్తే అద్భుతాలు జరిగినాయి కానీ డబ్బెందుకో నిలబడ్డానులా. అందుకే వాళ్ళు వేరొక మెథడ్స్ కోరుకున్నారు. అక్కడికి వెళ్తున్నారు. ఇక ఏవేవో వాళ్ళ శరీరంపైకి వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, ఈరోజు దేనికోసం ఫోన్ చేసావమ్మా? మా అమ్మను సమాధి చేయడానికి రండి. ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ కమ్. 2 కారణాలు. ఒకటి, ఈరోజు నాకు 3 ఆరాధనలు ఉన్నాయి. రెండవదిగా, దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు వై యూ డింట్ రెస్పాండ్? దారిలో నిలబెట్టాడుగా, ఎందుకు రావడంలా? రండి దేవుని దగ్గరికి. ఎంత పరిస్థితి వచ్చిందంటే బాగలేదు అని చెప్పడానికి కూడా వాళ్ళకు ముఖం చెల్లలేదు. ఆ పరిస్థితిలో వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, ప్రభువా కృప చూపు. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా చెప్పినప్పుడు విననటువంటి వారి జీవితాల్లో దేవుడు కూడా సైలెంట్ అయిపోతాడు. ఐ బిగాన్ టు ప్రే, ప్రభువా ఆమె చాలా సీరియస్ కండిషన్లో ఉంది, సహాయం చేయి. అస్సలు ప్రార్థన, దావీదు అంటాడు కదా, నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చింది. ఇట్ కేమ్ బ్యాక్ టు మీ. తిరిగి నా దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళా. దేవుని బిడ్డలారా, డోంట్ ప్లే విత్ గాడ్స్ సర్వెంట్స్. దేవుని సేవకులతో ఆటలాడవద్దు. దేవుని సేవకులు కూడా చెప్పినప్పుడు డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ. చెప్తాంటారులే, చేద్దాంలే, చూద్దాంలే అనుకోవద్దు. ఈరోజు వాళ్ళ కుమార్తె అడుగుతుంది, మా అమ్మను సమాధి చేయడానికి రండి. ఐ సెడ్ నో. ఎందుకు ఇన్ని రోజులు రాలా? ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? అంకుల్ అది కాదు, ఇది కాదు. ఇప్పుడు
ఆత్మనే విలువైంది. ఎప్పుడు జీవించేది ఆత్మ. ఆత్మ ఇప్పుడు నరకంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. శరీరానికి ఏం చేయాలి? భూస్థాపన చేస్తే నేను చేస్తే ఏమి, చేయకపోతే ఏమి? ఆత్మ వెళ్ళిపోయింది నరకానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, శత్రువులు ఎందుకుంటారో తెలుసా? బిలీవ్ యువర్ గాడ్, బిలీవ్ యువర్ గాడ్ సర్వెంట్. బిలీవ్ యువర్ గాడ్ అండ్ బిలీవ్ యువర్ గాడ్ సర్వెంట్. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద నెంబర్ 1. దేవుని ప్రణాళికలో దేవుడెవరో నీకు తెలియజేయడానికి, దైవ సేవకుడు ఎవరో తెలియజేయడానికి. రెండవదిగా ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. మూడవదిగా ఎందుకు దేవుడు ఒక శత్రువును, ఒక సమస్యను మన ఎదుట ఉంచుతాడు అంటే, శత్రువుల ద్వారా ఒక సమస్యను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, దేవుని బిడ్డలారా, ఎవరు శత్రువు అయిపోయినారండి యోసేపుకు? సొంతం అన్నలు అతనికి శత్రువు అయిపోయినారు. శత్రువులు అయిపోయి బానిసగా అమ్మేశారు. దేవుని బిడ్డలారా, బానిసగా అమ్మేసింది అన్నలు కదా. బానిసలుగా ఉండడం అనేటువంటిది అంతకంటే కీడు ఇంకొకటి ఉండదండి. అమ్మేయడం ఒక ఎత్తు, బానిసగా అమ్మడం ఒక ఎత్తు. నేను ఎప్పుడు చెప్తాను, బానిస బ్రతుకు అంత దరిద్రమైన బ్రతుకు భూలోకంలో ఉండనే ఉండదండి. ఎందుకు తెలుసా? బానిసలు అంటే ఒక్క బానిస బ్రతుకు అంటే, బానిస అంటే సర్వెంట్ కాదు. మన ఇంట్లో సర్వెంట్స్ మనకంటే చాలా పాస్ట్గా ఉంటారు. ఫోన్ చేసి చెప్తారు, నేను రాను, 4 రోజులు రాను, నాకు పని లేదని. మనం పని చేసుకోవాలా, ఇంట్లో పనులు పెట్టుకొని. సర్వెంట్స్ ఆర్ డిఫరెంట్, స్లేవ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. సమస్తమైన హక్కులు ఉంటాయి వాళ్ళ శరీరం పైన కానీ, వాళ్ళ వస్త్రాలపైన కానీ, వాళ్ళ తిండి పైన కానీ, వాళ్ళ బిడ్డలపైన కానీ ఏ హక్కులు వీరకుండవు. యోసేపుని అమ్మేసింది పనివానిగా కాదు, బానిసగా అమ్మేశారు. ఎంత బాధపడి ఉంటాడు. అరే, నన్ను మామూలు ఒక పనివానిగానే అమ్మొచ్చుగా, బానిసగా అమ్మేశారు. యోసేపు అనుకోండి, ప్రభా నా ఇంట్లో నాకు శత్రువులు పెట్టావు, ఎందుకు పెట్టావు ప్రభా? వాళ్ళు పాపంలో జీవిస్తుంటే ఆ సమాచారం తీసుకొని వచ్చి వాళ్ళు బాగుపడాలని మా నాన్న చెప్తే, మా నాన్న ప్రార్థన చేశాడు కదా, నేను పరిశుద్ధతను ప్రేమించాను, నాకెందుకు శత్రువులు ఇంట్లో ఏర్పడ్డారు? ఎందుకు ఏర్పడ్డారు శత్రువులు? దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం పరిశుద్ధంగా జీవిస్తే మన ఇంట్లో ఉండే వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. మనల్ని అర్థం చేసుకోలేరు, మనల్ని ఒక బానిసలుగా చూస్తారు, బానిస బ్రతుకులను నడిపిస్తారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక సిస్టర్ ప్రార్థనకు రాకుండా ఉంటే, జాయిన్ కాకుండా ఉంటే నేను ఫోన్ చేయమన్నాను రెజినా. అసలు ఎందుకు ఆమె జాయిన్ కాలేదు? చాలా యాక్టివ్గా ఉంటుంది కదా, ఎందుకు జాయిన్ కాలేదు? ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, రెజినాతో అనిందంట, సిస్టర్ మా ఇంట్లో ఐఎమ్ ఏ వాషింగ్ మిషన్, ఐ యామ్ ఏ కుకింగ్ మిషన్, ఐ యామ్ ఏ మిషన్, దట్స్ ఆల్. నేను ఏం చేయాలో వాళ్ళకి అది చేస్తే చాలు, ఇక నన్ను అంతకంటే ఎక్కువ చూడరు వాళ్ళు. నేను వాక్యం విన్నా వాళ్ళకి తలకాయ నొప్పే, నేను పాట పాడినా వాళ్ళకి తలకాయ నొప్పే, నేను బైబిల్ చదివినా తలకాయ నొప్పే. ఎందుకు అని డ్రాప్ అయిపోయాను. నా ఇంట్లో వల్లే నాకు శత్రువులు. దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడో. దేవుని బిడ్డలారా, యోసేపు ఎవరిని శత్రువులు? ఫరో సైన్యమా? కాదు. యోసేపు అంటాడు, నా అన్నలు. ఎంత మంచోళ్ళు తెలుసా అన్నలు? తండ్రి దగ్గరికి పోయి చెప్తారు, నానా నీకు ఒక గుడ్ న్యూస్, మీ కుమారుడు చచ్చిపోయాడు, సింహం తినేసింది, ఆ క్రూర జంతు తినేసింది, ఇదిగో ఫైనల్ రైట్స్ కూడా చేయించారు తండ్రితో. కానీ బానిసగా అమ్మేశారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ప్రశ్న ఏంటి తెలుసా? ఎందుకు ప్రభా వీళ్ళు శత్రువులు అయ్యారు? హౌ కెన్ అండర్స్టాండ్ దిస్? ఎవరు శత్రువైనా మనం భరించవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళే మనకు శత్రువు అయితే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. యోసేపుకు ఒక్కరు కాదు, తన అన్నలందరూ శత్రువులు, బానిసగా అమ్మేశారు. బానిస అంటేనే ఒకటంటే అమ్మి వేశారు, వెళ్ళ కట్టారు. యోసేపుకు ఇంత విలువ అని అతని విలువ కట్టి డబ్బు తీసుకొని, లేదా ఆ షెకెలో లేకపోతే నాణేలు తీసుకొని బానిస చేసేశారు. విత్ దర్ ఓన్ హ్యాండ్స్ దే మేడ్ హిమ్ ఎ స్లేవ్. ఇప్పుడు యోసేపులో ప్రశ్న, ఎందుకు ప్రభా ఇంట్లోనే శత్రువులు? నా బంధువుల్లోనే ఎందుకు శత్రువులు ప్రభా? నా ఆస్తి పైన ఎందుకు అన్యాయిస్తున్నారు ప్రభా? నేను వాళ్ళకి ఏమన్యాయం? యోసేపు ఏం అన్యాయం చేశాడు? ఏం చేయలేదు. ఒక్క అన్యాయం అంటే ఒక్క అన్యాయం చేయలేదు. వాళ్ళకి ఇంకా మేలు చేయాలని చూశాడు, వాళ్ళు నాశనం కాకుండా, నరకానికి వెళ్ళకుండా. కానీ యోసేపుకు శత్రువులు ఉన్నారు. యోసేపుకు అమ్మివేయబడినప్పుడు బానిసగా అర్థం కాలే, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అర్థం కాల, పోతీఫర్ ఇంట్లోంచి చెరసాలకి వెళ్ళినప్పుడు అర్థం కాలే. యోసేపు అనుకున్నాడు, మా ఇంట్లో వాళ్ళ నాకు శత్రువులు అయితే ఇంకా బయట వాళ్ళు శత్రువులు అవ్వడం ఏ జరిగిన నా బతుకంతా శత్రువులు అనుకున్నాడు.
కానీ ఒక రోజు వచ్చింది, ఇదే యోసేపు ఏమంటాడు తెలుసా? ఇందాక మనం చదువుకున్న భాగాన్ని ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ ఆ శత్రువులు కీడు చేస్తుండగా దేవుడు చూస్తూ నిద్రపోలేదు. ఏంటి యోసేపుని కోసం ఏమైపోతున్నావు ప్రభా, ఏం చేస్తున్నావు, పట్టించుకుంటున్నావు లేదా? పరిశుద్ధంగా జీవించే నేను శ్రమల పాలవుతున్నా, భక్తిగా జీవించే నేను శ్రమల పాలవుతుంటున్నా. మా అన్నలు పాపం చేస్తూ వాళ్ళు జల్సాగా బయట ఉన్నారు ప్రభా, వాళ్ళు బయట ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు కీడు చేయను ఉద్దేశించారు, కానీ బైబిల్లో వ్రాయబడింది నేటి దినమున జరిగినట్లు అది బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. అండర్లైన్ దట్ వర్డ్, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. నీ శత్రువులు ఎందుకు నీ ఎదుట ఉంటారు తెలుసా? ఎందుకు దేవుడు శత్రువులను కంటిన్యూ అవునట్లుగా కొద్ది కాలం పర్మిషన్ ఇస్తాడు తెలుసా? నీ ద్వారా అనేకులు దీవించబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా అనేకులు దీవించబడినట్లుగా, నీ ద్వారా అనేకులు దీవించబడుగా. ద పర్పస్ ఆఫ్ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ త్రూ యువర్ ఎనిమీస్, బై యువర్ ఎనిమీస్, God wants to show who you are to so many people. బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా, మేలు కొరకే. ఈరోజు నీ శత్రువులు ఎందుకోసం ఉన్నారు తెలుసా? యు ఆర్ నోన్ ఓన్లీ ఇన్ యువర్ ఫ్యామిలీ. యోసేపుకు వాళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళ వీధిలో తెలుసు, లేకపోతే వాళ్ళ ప్రాంతంలో తెలుసు. యోసేపుని గురించి ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తీయులు అందరు వినాలి అంటే హి నీడ్ ఎనిమీస్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంలో ఎందుకు శత్రువులు ఉన్నారు తెలుసా? కృంగిపోవద్దు. దేవుని ప్రణాళికలో వాళ్ళను దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? అనేక ప్రజలకు నిన్ను వాళ్ళు దీవెనకరంగా ప్రొజెక్ట్ చేయబోతున్నారు. హల్లెలూయా. మనం అర్థం కాబోతున్నాం, మనం దీవెనకరం, మనం కీడు కాదు. దేవుని బిడ్డలారా, నీ యొక్క శత్రువులు తెలుసుకుంటారు. నీ లెగ్ ఐరన్ లెగ్ కాదు, నీ లెగ్ దీవెనలకు. యోసేపును చూసి అనుకున్నారు, వీడిని అమ్మేద్దాం, వీడు వర్స్ట్ ఫెలో అనుకున్నారు. కానీ యోసేపు అంటున్నాడు, మేలు కొరకే. ఈరోజు ఐగుప్తులో ఆహారం ఉందంటే నన్ను దేవుడు వాడుకున్నాడు. దేన్ని బట్టి? నా శత్రువులను బట్టి. ఈరోజు ఐగుప్తులో క్షేమం ఉంది, లేకపోతే మీరు క్షేమాన్ని అనుభవించాలంటే, అమ్మేసిన మీకు నేను దీవెనకరంగా ఉంటున్నానంటే కారణం ఒకానొక రోజు సాతాను నాకు శత్రుత్వాన్ని నాకు పుట్టించాడు. కానీ ఆ శత్రుత్వాన్నే దేవుడు అనేక ప్రజలకు దీవెనకరంగా చేశాడు. ఎనిమీస్ ఎందుకుంటారో తెలుసా? ఒకటి, యూ వాంట్ టు బి హైలైటెడ్ మచ్ మోర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా నిన్ను హైలైట్ చేయడానికి, ఎక్కువగా నిన్ను కనపరచడానికి, ఎక్కువ మేలు నీ ద్వారా కలిగించడానికి, అనేక ప్రజలకు బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. మన జీవితాల్లో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నామా? యేసు ప్రభువా, నీ ఎదుట శత్రువులు ఉన్నారుగా. యేసు ప్రభు అంటాడు, అవును. ఎందుకోసం ఉన్నారు? నన్ను తిట్టడానికి, బయల్జెబూలని తిట్టడానికి, దయ్యములు పట్టిన వాడని తిట్టడానికి, యోసేపు కుమారుడు అని తక్కువ చేసి మాట్లాడడానికి, వడ్రంగి కుమారుడు, ఇతను యాజకుడు కాదు, ఆ యొక్క చెక్క పని చేసుకునేటువంటి వ్యక్తి అని హీనంగా మాట్లాడడానికి యేసు అంటాడు, కాదు. ఎందుకోసం తెలుసా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి. ఎవరున్నారంటే యేసు ప్రభుకు శత్రువులు, దుష్టులు, అప్పగించినటువంటి వాళ్ళు. దుష్టులు, అప్పగించిన వారు ఎందుకున్నారంటే బైబిల్లో దేవుడు నిశ్చయించిన సంకల్పం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? యేసు ప్రభు శిలువకి ఎక్కాలి. యేసు ప్రభు శిలువ పైన మరణిస్తే సర్వలోకానికి రక్షణ ఆనందం, సర్వ జగత్తుకు ఒక పరలోక భాగ్యం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఈ శత్రువులను బట్టి. దేవుని బిడ్డలారా, యువర్ ఎనిమీస్. మనం అనుకుంటాం నాకు వ్యతిరేకంగా ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు, కానీ వాళ్ళ వ్యతిరేకతను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా ఒకవేళ నీ శత్రువును చూసి కృంగిపోయి ఇక్కడ వాక్యం వింటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బహుజనులకు క్షేమకరం.
యేసు ప్రభును చూచి తిడుతూ కొరడాలతో కొట్టిస్తున్నప్పుడు యాజకులు డ్యాన్స్ చేసుకుంటారు. అయిపోయింది వీని కథ, మాతో పెట్టుకుంటాడా, మమ్మల్ని తగులుతాడా, మా పైన చూసి సున్నం కొట్టిన సమాధి అది అని తిడతాడా, ఈ యేసు ప్రభు ఏమనుకుంటున్నాడు అనుకొని సంతోషించి పార్టీలు చేసుకొని ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు, ఇది దేవుని నిశ్చయించిన భవిష్యత్ సంకల్పాన్ని బట్టి దేవుడు కోట్ల మంది ప్రజలకు దీవెనకరంగా చేస్తాడని. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యువర్ ఎనిమీస్ ఆర్ దేర్ టు లిఫ్ట్ యూ అప్. నిన్ను పైకెత్తడానికి ఉన్నారు, మర్చిపోవద్దు. నీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు పైకెత్తడానికి ఉన్నారు నిన్ను. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట, శత్రువులు నీ జీవితాల్లో ఉండడానికి కారణం దేవుని మర్చిపోయామేమో, దైవ సేవకుని పట్ల తప్పుడు అవగాహన ఉందేమో, ప్రార్థనకు దూరం అయిపోయావేమో, విశ్వాసం లేకుండా ఉన్నావేమో, దేవుని జ్ఞానం తక్కువైపోయి బైబిల్ ప్రక్కన పెట్టి సొంత జ్ఞానం తెలివితేటల పైన ఆధారపడి దెబ్బతింటున్నావేమో. ఈ 5 విషయాల్లో ఎక్కడ నువ్వు సరిచేయబడాలో సరిచేయి. ప్రతి కీడును బహుజనులకు మేలుగా చేస్తాడు. నీ శత్రువులందరూ కలిపి చేసిన కీడు పని చేయదు. ఎప్పుడు? when you know all these 5 things. ఈ 5 విషయాల్లో ఎక్కడైనా నువ్వు తప్పు చేస్తే సరి చేసుకో. నీ శత్రువుకు నీవే బాధ్యత. వారి ద్వారా సతాయించబడకుండా, వారి ద్వారా హింసించబడకుండా, వారు నిన్ను అనకూడని మాటలు అనకుండా ఉండాలి అంటే ఓన్లీ 1 thing. ఈ 5 విషయాలు సరి చేసుకో. ప్రార్థనకు దూరం అయిపోయావా? విశ్వాసం తగ్గిపోయిందా? బైబిల్కు దూరం అయిపోయావా? దేవుని గురించిన జ్ఞానం, లోక జ్ఞానం విస్తారంగా, సెల్ జ్ఞానం విస్తారంగా ఉంది, రాజకీయాల జ్ఞానం విస్తారంగా ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన జ్ఞానం విస్తారంగా ఉంది. వాట్ అబౌట్ గాడ్స్ నాలెడ్జ్? దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఆలోచనకర్తానికి వందనాలు. బలవంతుడమైన దేవానికి స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. శక్తి కలిగిన దేవా నీకు వందనాలు. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. ఎందుకు మా జీవితాల్లో ఆయా రకాలైనటువంటి శత్రువుల బెడద, మా శత్రువుల ద్వారా వచ్చే సమస్యల ద్వారా మేము పొందుకొందుముగాక. మా విశ్వాసం అధికమగునుగాక. మీరే సహాయం చేయమని, మీరే దర్శించండి దేవా. మీరే మీ చిత్తములోనికి ప్రతి ఒక్కరిని ఫిక్స్ చేయమని ప్రార్థన చేస్తూ, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా, మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి అపవాది ఆయుధము, క్రియ వ్యర్థమైపోవునుగాక. మా కుటుంబ పరిస్థితులకు, ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి సాతాను ఆయుధం వ్యర్థమైపోవునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. మీరే దర్శించుమని ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.